ఇప్పుడైతే వాట్సాప్లో కొత్త ఫీచర్స్ అయితే వచ్చినాయి. సేమ్ ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ చేస్తున్నామో వాటికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా మన వాట్సాప్ కూడా అలాంటి ఎఫెక్ట్స్ అయితే వచ్చినాయి. అది ఎలా చేయాలో ఒకసారి మీకైతే చేసి చూపిస్తా చూడండి. ఫోన్ ఓపెన్ చేసుకొని మనకు నచ్చిన ఫోటోని అయితే మన గ్యాలరీ నుంచి అయితే ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత షేర్ నుంచి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత స్టేటస్లోకి అయితే ఇలా పెట్టేస్తాం కదా. స్టేటస్లోకి పెట్టేటప్పుడు పైన చూడండి మ్యూజిక్ సింబల్ ఉన్నది. ఆ సింబల్ని క్లిక్ చేసినట్టయితే మనకు సాంగ్స్ ఉంటాయి. మనం టైప్ చేయొచ్చు కూడా. ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పక్కటంటే టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ కూడా మనం ఏదైనా రాయాలనుకున్న రాయొచ్చు. సేమ్ ఇన్స్టాగ్రామ్ లాగానే ఆ టైప్లో కొన్ని ఉన్నాయి. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. జూమ్ చేసుకొని పెద్దగా చిన్నగా కూడా ఇలా రకంగా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ రకంగా స్టిక్కర్స్ కావాలంటే ఆ రకంగా స్టిక్కర్స్ ఉన్నాయి. కింద చూడండి, కింద చాలా రకాల స్టిక్కర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన ఫేవరెట్లో పెట్టేసుకోవచ్చు. మనకు నచ్చిన స్టిక్కర్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఫిల్టర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా అయితే కొత్త ఫీచర్స్ అయితే వచ్చినాయి వాట్సాప్లో. మీరు కావాలంటే యూజ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే